జగన్మాత శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తికి మరో రూపమే కామాక్షి అమ్మ. భక్తులకు సిరులిచ్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న కామాక్షి అమ్మవారు పినాకినీ నది ఒడ్డున నెల్లూరు జిల్లాలో జొన్నవాడ క్షేత్రంలో కొలువుతీరి ఉన్నారు. కశ్యపు మహాముని జొన్నవాడ క్షేత్రంలో మహాయజ్ఞాన్ని ఆచరించడం వలన ఈ క్షేత్రానికి యజ్ఞవాటిక అని పేరు వచ్చింది. యజ్ఞము అనగా జనము, వాటిక అనగా వాడ అని అర్థం. ఆ ప్రకారంగా ఈ క్షేత్రానికి జొన్నవాడ అని పేరు వచ్చింది. పంచకలశాలతో ప్రతిష్ఠితమైన 4 అంతస్తుల కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి రాజగోపురం. కామాక్షి అమ్మవారితో సహా ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామివారు కూడా లింగ రూపంలో భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. కామాక్షి అమ్మ మల్లికార్జున స్వామివారు కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని రజతగిరి అని పిలుస్తారు. నిత్యం భక్తుల రద్దీతో కలకలలాడుతూ ఉంటారు అమ్మవారు. తమ కోర్కెలను ముడుపుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో కొలువైన పార్వతీదేవి కామాక్షి తాయిగాను, శివుడు మల్లికార్జునుడిగాను పిలుస్తారు. ముఖ్యంగా పిల్లలు లేని వారు ఈ క్షేత్రంలో కామాక్షి అమ్మను కొలిస్తే తప్పక పిల్లలు పుడతారు అని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో ఆలయంలో ఇచ్చే కొడి ముద్దను స్వీకరించటానికి భక్తులు బారులు తీరుతూ ఉంటారు. కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం నిర్వహించే సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అందరి దేవతలకు నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీనినే కొడిముద్ద అంటారు. ఈ కొడిముద్దను స్వీకరిస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. శక్తి క్షేత్రాలలో ఒకటిగా జొన్నవాడ క్షేత్రం విరాజిల్లుతూ ఉంది. కశ్యపు ప్రజాపతి హోమం చేసినప్పుడు హోమం నుంచి పరమేశ్వరుడు ఉద్భవించాడట. ఆయనని వెతుక్కుంటూ అమ్మవారు అక్కడికి వస్తారట. అమ్మవారు కామాక్షి అమ్మగా అక్కడ కొలువుతీరి ఉన్నారట. ఆలయంలోకి వెళ్ళగానే మొదటిగా వినాయకుడు దర్శనమిస్తాడు. తరువాత మల్లికార్జున స్వామివారు దర్శనమిస్తారు. ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామివారు దర్శనమిస్తారు. తరువాత కామాక్షి అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా 4 శివ పరివారం మొత్తం కలిపి గర్భాలయంలో ఉంటారు. మనం శివ కుటుంబాన్ని మొత్తం ఒకే చోట దర్శించుకోవచ్చు. మనం పంపనూరులో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటారండి. ఇక్కడ కూడా ఏమంటే మొదటిగా మల్లికార్జున స్వామివారు ఉంటారు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామివారు ఉంటారు. పంపనూరులో అయితే మొదటిగా సుబ్రహ్మణ్య స్వామివారు ఉంటారు, తర్వాత మల్లికార్జున స్వామివారు, తర్వాత పార్వతీ అమ్మవారు ఉంటారు కదా. ఇక్కడ కొద్దిగా వేరేగా ఉంటారు, సేమ్ అలాగే ఉంటారండి. సాయం సంధ్య వేళలో అమ్మవారి దర్శనం వర్ణనాతీతం. అమ్మవారి గర్భాలయ గోపురం పైన అష్టలక్ష్ములు కొలువుతీరి ఉంటారు. ఎంతో విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం. అమ్మవారికి అద్దాల మండపం, వెండి రథం చూడచక్కగా ఉంటుంది. అమ్మవారి దర్శనమైన తర్వాత శ్రీ రంగనాథ స్వామివారిని కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు రంగనాథ స్వామివారికి, రంగనాయకి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణానికి ముందు ఎదురుకోళ్ళు అని జరుగుతాయి కదా, అదే అనుకుంటా, కరెక్ట్గా నాకు తెలియదు. ఎదురుకోళ్ళే అనుకుంటా. మీరు కూడా చూసి తరించండి. మేము వెళ్ళిన రోజు రంగనాథ స్వామివారికి గర్భాలయంలో పూలంగి సేవ కూడా జరిగింది. పూలంగి సేవలో స్వామివారిని చూడాలి. అబ్బా,
వైకుంఠంలో ఉన్నామా మనము, స్వామివారు వైకుంఠంలో ఇలా ఉంటారేమో అన్న అనుభూతి కలిగింది మాకి.